ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రేమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనము పౌలు యొక్క మిషనరీ ప్రయాణాలు, పాల్స్ మిషనరీ జర్నీస్లో భాగంగా ప్రతి దినం కూడా అనేక అంశములు మనం ధ్యానిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా నేటి ధ్యానాంశము ప్రార్థన మరియు ఆరాధన. Prayer and worship, those two are very important and essential in a Christian life. కాబట్టి నేటి ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 16:25 వచనం. అర్ధరాత్రి సమయంలో పౌలు మరియు శీల దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నారు మరియు ఇతర ఖైదీలు వాటిని వింటున్నారు. About midnight, Paul and Silas were praying and singing hymns to God, and the other prisoners were listening to them. ఎంత మరి ఇక్కడ చూస్తే మరి ఒక భక్తుడు ఏబి సింప్సన్ అన్నటువంటి గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, ప్రేయర్ ఈస్ ద కీ ఆఫ్ హెవెన్, ఫెయిత్ ఈస్ ద హ్యాండ్ దట్ టర్న్స్ ఇట్. కాబట్టి ఆ ప్రేయర్ అనేటటువంటిదే ప్రియులారా మరి ఆ యొక్క పరలోకములో మరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఆ విశ్వాసం అనేటటువంటిది, ఫెయిత్ ఈస్ ద హ్యాండ్ దట్ టర్న్స్ ఇట్. మరి ఆ ప్రార్థనలో పిల్లల విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును. కాబట్టి మన ప్రార్థనలో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని చెప్పి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఫెయిత్ ఈస్ ద హ్యాండ్ దట్ టర్న్స్ ఇట్. కాబట్టి విశ్వాసమే కాబట్టి దానిని తిప్పేటటువంటి చేయి అని చెప్పి కూడా మనకు ఇక్కడ అర్థమవుతుంది పిల్లలారా. కాబట్టి ఇప్పుడు మరి ప్రార్థన ఆరాధన ఈ యొక్క మరి పౌలు భక్తుడి యొక్క మిషనరీ జర్నీస్లో మనం చూస్తే అంత కూడా ప్రార్థన, నేను ప్రార్థిస్తున్నాను మీకోసం, మీ సంఘం కోసం. మరి ఆ రీతిగా పిల్లలారా ఆరాధన, ఆ రెండు కూడా క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన అనేటటువంటిది మరి నిర్వచనం, వాట్ ఈజ్ అ ప్రేయర్? దేవునికి సహాయం కోసం లేదా కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచడం కోసం ఒక గంభీరమైనటువంటి అభ్యర్థన, a solemn request for help or expression of thanks addressed to a God. కాబట్టి ప్రియులారా ఇది దేనంతో, విశ్వాసంతో ప్రియులారా ఎంతో తగ్గించుకొని మరి దేవుని సన్నిధిలో ప్రార్థించటం, అడగటము, గోజాడటము, అభ్యర్థించటము. ఆ రీతిగా పిల్లరా ప్రార్థన ఒక అలవాటుగా మారిపోద్ది, ఒక ధ్యాసగా, ఒక బ్రేత్గా అవ్వాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఏదో ఒక నిమిషం లేకపోతే మెకానిక్లో ప్రార్థన చేయటము అదొక్కటే కాదు, కానీ ప్రార్థనలో చాలా మరి ఇవి దాంట్లో ఉంటున్నాయి పిల్లలు. రెండవదిగా ఆరాధన, మరి ద ఫీలింగ్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రెవరెన్స్ అండ్ అడోరేషన్ ఫర్ ఎ డైటీ, లేకపోతే దేవునికి, దైవత్వానికి, ప్రియులార దేవునికి మనం ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఆరాధన, స్తుతి ఆరాధన పిల్లలారు ఆయనకు అంగీకారమైనటువంటిది పిల్లలారు. మరి అది పిల్లలారా మరి గ్రీకు పదాలు మనం చూసినట్లయితే ప్రొసూచే అన్నటువంటిది ప్రార్థన స్థలము లేదా ప్రార్థన చేసే చర్య అని కూడా. యేసు ప్రభువారి యొక్క జీవితంలో చూస్తే పెందల కడనే లెగ్చి మరి ఎంతగా పిల్లలారా దేవుని సన్నిధిలో ప్రార్థించేటటువంటి వాడు. సెక్లూడెడ్ సెక్రెడ్ ప్లేస్కి వెళ్ళి, ఒంటరిగా వెళ్ళి మీరు ప్రార్థించేటప్పుడు చీకటి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పి ఉంటున్నాడు. ఏకాంత ప్రార్థనలు పిల్లలారా మరి గెత్సేమైన తోటలో ఎంతగా ప్రార్థించి ఉంటున్నాడు. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ప్రభువారు అటువంటి గొప్ప మరి ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు మనము ఆయన యొక్క విశ్వాసులుగా, ఆయన యొక్క వెంబడించేటటువంటి వారిగా మనలో కూడా ప్రియులారా ఒక స్పెసిఫిక్ ఒక ప్రార్థనా స్థలము, మరి ప్రార్థన చేసే చర్య అనేటటువంటిది మనకు గ్రీక్ అర్థం. అలాగే ఆరాధన గురించి కూడా ప్రొస్కినేసిస్ అనేటటువంటిది భక్తితో, టు బౌ డౌన్ ఆర్ పోస్ట్రేట్ వన్ సెల్ఫ్ ఇన్ రెవరెన్స్, భక్తితో నమస్కరించడం లేదా సాష్టాంగ నమస్కారం, ప్రోస్ట్రేట్
సంపూర్ణంగా యూదులు వాళ్ళందరూ కూడా పిల్లరా ఆ వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలు మనం కూడా గమనిస్తూ ఉంటాం పిల్లరా. దేవుని సన్నిధిలో ఎంతగా భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి మరి పౌలు యొక్క ఇక్కడ సందర్భం చూస్తే పౌలు ప్రయాణాలు ఎన్నో కష్టాలతో నిండి ఉన్నాయి పిల్లరా. పాల్స్ జర్నీస్ వర్ ఫిల్డ్ విత్ హార్డ్షిప్స్, ఎన్నో కష్టాలు. ఇట్స్ ఏదో మరి మిషనరీ జీవితం అంటే ఏదో 3 పువ్వులు 6 కాయలు కాదు. ప్రతి దినం కూడా విశ్వాసంతో ఎన్నో ఛాలెంజెస్ వస్తుంటాయి, అపోజిషన్ వస్తుంటది. కాబట్టి ప్రియులారా ఇక్కడ అపోస్తల కార్యం 16లో అక్కడ మరి ఆత్మలను వెళ్ళగొట్టిన తర్వాత పౌలు మరియు శీల వాళ్ళను జైల్లో పెట్టడం అనేటువంటి జరిగింది పిల్లల. పాల్ అండ్ సైలస్ ఇంప్రిజన్డ్ ఆఫ్టర్ కాస్టింగ్ అవుట్ ఎ స్పిరిట్. కానీ దాని యొక్క ప్రతిస్పందన ఏంటి పిల్లలు? అదే మనం యొక్క జీవితాల్లో ఒకసారి పరీక్షించుకుంటే అట్లా మరి మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎంతగా దిగులు పడతాం. మనకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా విడుదల అవ్వటానికి చూస్తుంటాం. అట్లా లోక పద్ధతులు ఆ రీతిగా ఉంటాయి పిల్లలు. కానీ ఇక్కడ మరి వారి యొక్క ప్రతిస్పందన ఎట్లా ఉంటుంది? విశ్వాస ప్రదర్శనగా ప్రార్థన మరియు ఆరాధన ప్రియులారా. ప్రేయర్ అండ్ వర్షిప్ యాజ్ అ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఫెయిత్. తన యొక్క జీవితంలో ప్రియులారా మరి ఎంతగా ప్రార్థన ఆరాధన, చెరసాలలో కూడా వాళ్ళు మరి స్తుతిస్తున్నారు పిల్లారా. ఈ యొక్క వాక్యంను మనం చదువుకున్నటువంటి వాక్యంలో చూస్తే పరిస్థితి పరిచయం, ఇంట్రొడక్షన్ ఆఫ్ ద సిచ్యువేషన్. జైలులో మరి పౌలు మరియు శీలలో ఉంటున్నారు. మరి వారు ఎదుర్కొన్నటువంటి సవాల్ను మనం గమనిస్తుంటున్నాము. మరి వారి యొక్క చర్య ప్రియులారా ప్రార్థన మరియు ఆరాధన. ప్రార్థన ద్వారా దేవునితో సంబంధం ప్రియులారా. ద కనెక్షన్ విత్ గాడ్ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారానే ప్రియులారా. ప్రార్థన ద్వారా మనము దేవునితోటి మాట్లాడతాము. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడని చెప్పి ఒక భక్తుడు చెప్తున్నాడు. ఇట్ ఈస్ త్రూ ప్రేయర్ వీఆర్ గోయింగ్ టు ఇంటర్సీడ్ విత్ గాడ్, వీఆర్ గోయింగ్ టు బి కనెక్టెడ్ విత్ గాడ్ ప్రియులారా. కాబట్టి మరి కీర్తనల ద్వారా విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించటం. ఇక్కడ ప్రార్థన ఒక్కటే కాదు, వారు ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, కొనియాడుతున్నారు పిల్లరా. పబ్లిక్ డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ త్రూ హిమ్స్. కాబట్టి మన స్తుతి కూడా చాలా ముఖ్యం ప్రియులారా. అందుచేతనే మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో ప్రైజ్ అండ్ వర్షిప్ మొట్టమొదటిగా దేవుని స్తుతి ఆరాధన, దేవుని సన్నిధిలో ఎక్స్ప్రెషన్, అందరు కలిసి పాడటం, స్తుతించటం. కాబట్టి వీలైతే ప్రియులారా ఆన్లైన్లో మరి జాయిన్ అయ్యి మాతో కలిసి స్తుతించడానికి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి అంతేకాకుండా వారి ఆరాధన ప్రభావము, ఇంపాక్ట్ ఆఫ్ దేర్ వర్షిప్ ప్రియులారా, ఎక్కడైతే ప్రియుల పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం దేవుని స్తుతిస్తామో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు హ్యావ్ అన్ ఇంపాక్ట్ పిల్లలు. ఇతర ఖైదీలు అక్కడ వింటున్నారు, అక్కడ స్తుతి ఉంటున్నప్పుడు పిల్లల ఇదేంటో ప్రత్యేకంగా ఉంటున్నది. వీరిలో ఏంటి వీళ్ళు సనుగుడు, గొనుగుడు, దుఃఖము, విచారం, బాధ లేదు, కానీ అంతగా దేవుని స్తుతిస్తున్నారని అక్కడ ఇతర ఖైదీలు అక్కడ అది సూపర్వైజ్ చేసేటటువంటి వారు, అధికారులు కూడా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా వింటున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం యొక్క సృష్టి అది ప్రియులారా. మన యొక్క కుటుంబాలలో, సంఘాలలో ఇటువంటి క్రియేషన్ ఆఫ్ ఎ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ ఎసెన్షియల్, వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. మరి అటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ప్రియులారా నమ్మకంగా నీతియుక్తమైనటువంటి ప్రార్థన. ప్రియులారా ఏ రీతిగా దేవుడు మరి యొక్క చెవులు ప్రియులారా చెవి యొగ్గి వింటాడు, ఆలకిస్తాడంట. నమ్మకంగా, నీతిగా, భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో స్తుతిస్తూ ఆరాధిస్తూ రైట్ వేలో మనం దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు వి సీ ద డివైన్ ఇంటర్వెన్షన్ ప్రియులారా. అక్కడ భూకంపము మరియు అద్భుతమైన తప్పించుకోవటం, ద ఎర్త్ క్వేక్ అండ్ మిరాక్యులస్ ఎస్కేప్. అక్కడ పిల్లలారా చూడండి బద్దలైపోయినాయి, భూకంపం వచ్చి పిల్లలారా వారి యొక్క చైన్స్ కూడా తెగటం అనేటువంటి దేవునికి అసాధ్యమైనటువంటిది లేదు. ఆయన యొక్క పద్ధతిలో ఆయన యొక్క కార్యాలు జరిగిస్తాడు పిల్లలారా. వారి విశ్వాసానికి దేవుని యొక్క ప్రతిస్పందన మనం చూస్తున్నాం పిల్లలారా. గాడ్స్ రెస్పాన్స్ టు దేర్ ఫెయిత్ఫుల్నెస్. మనం నమ్మకంగా మనం చేయవలసిందల్లా మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, అప్పుడు సమస్తము దొరుకును. ఆయన ప్రియులారా చేస్తాడు పిల్లలు. ఎటువంటి ఛాలెంజెస్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, చెరస
అనుభవాల్లో ఉన్న పిల్లలు ఇది నన్ను కూడా దేవుని నమ్ముకున్నటువంటి వారికి అనేక పర్సిక్యూషన్స్ అట్లాంటివి వచ్చినప్పుడు విశ్వాసంగా పిల్లరా మనం దేవుని స్తుతించాలా మరి వారి కొరకు మనం ప్రార్థన చేయాలా వారికి మనం ఏ రీతిగా పిల్లరా మరి డివైన్ ఇంటర్వెన్షన్ తప్పకుండా ఉంటుందని మనం తెలుసుకోవాలి పిల్లలు. దేవుడు వారిని ఒక అనుభవం కోసం దాని ద్వారా దేవునికి మహిమ కావటం కోసం మరి కొంతమంది హతసాక్షులు అయినప్పుడు పిల్లలు దాని ద్వారా దేవునికి గొప్ప పిల్లలు మహిమ రావటం అనేటది మనం చూస్తాం. దేవుని యొక్క బిడ్డలు పౌలు భక్తుడు అంటున్నాడు, నాకైతే చావు అయితే లాభము, బ్రతుకుటైతే క్రీస్తు. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఇక్కడ ఇతర బైబిల్లో వచనాల్లో కూడా అపోస్తల కార్యములు 2:42లో కూడా ఆ యొక్క ఆ క్రైస్తవ సంఘాల్లో కూడా ప్రార్థనకు అంకితం చేయబడ్డారు. ఎర్లీ చర్చ్ డివోటెడ్ టు ప్రేయర్. వారు ఎంతగా పిల్లల ఏక ఆత్మతో ఏక మనసుతో వారందరూ కూడా ప్రార్థన చేస్తారు. అన్ని పరిస్థితులను ప్రార్థన చేయటానికి ఇన్ ఎవ్రీథింగ్ ప్రే ఇన్ ఆల్ రిజాయిస్ ఎవర్ ప్రే వితౌట్ సీజన్ ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ ఎంకరేజ్మెంట్ టు ప్రే ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. దేనిని గురించి చింతించకూడదు కానీ ప్రార్థన విజ్ఞాపనలతో మీ విన్నపములు దేవునికి తెలియజేయడం అని చెప్పి ఫిలిప్పీలో మనం చూస్తాం పిల్లల. మరి అంతేకాకుండా మరి 1 దశలోనికి 5:16-18 కూడా సంతోషించడానికి ప్రార్థించడానికి కృతజ్ఞత రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఫర్ ఎవర్ మోర్. మరి ప్రే వితౌట్ సీసింగ్ గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అని చెప్పి మనం చెప్పుకుంటాం వాక్యంలో. కాబట్టి ఆ రీతిగా పిల్లల ప్రార్థన స్తుతి ఆరాధన కృతజ్ఞత అనుభవం కలిగి ఉండటం చాలా ముఖ్యము. ఇక్కడ పిల్లల మరి ప్రతికూలతకు ప్రతిస్పందనగా ప్రార్థన మరియు ఆరాధనను మనం గమనిస్తున్నాం పిల్లల. ప్రేయర్ అండ్ వర్షిప్ యాజ్ రెస్పాన్సెస్ టు అడ్వర్సిటీ. మనం కూడా ఈ సత్యం తెలుసుకుందాం మన యొక్క జీవితాల్లో. ఒకవేళ పిల్లరా మరి అడ్వర్సిటీ లేకపోతే ప్రతికూల పరిస్థితులు మనకు వ్యతిరేకమైనటువంటి లేకపోతే ఎన్నో చేదు అనుభవాలు అటువంటివి వస్తున్నప్పుడు దట్ ఈస్ ద టైమ్ వీ నీడ్ టు లుక్ టు గాడ్. నా యొక్క జీవితంలో కూడా ఏదన్నా చెడు సంభవించినప్పుడు లార్డ్ వై లార్డ్ why this has happened, what do you want me to learn from this situation. దేవుని స్తుతిస్తా దేవుని వైపు చూడటానికి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు సహాయం చేస్తున్న దాని నుంచి రిలీఫ్ వస్తుంది పిల్లారా. మనం ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ టువర్డ్స్ దిస్ పర్సన్ అండ్ దట్ పర్సన్ లేకపోతే లోకం వైపు ఇవి కాదు కానీ కావాల్సింది దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడం స్తుతించడం ఆరాధించడం. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు పిల్లారా నిజంగా we get relief, we get assurance from God, we get divine intervention. దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క కార్యములు మనము చూడగలము. కాబట్టి మరి ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో మనం కూడా పిల్లరా మరి పరీక్షలను ఎదుర్కోవటం ఫేసింగ్ ట్రయల్స్ చీకటి క్షణాల్లో ప్రియులారా మనము ప్రార్థన వైపు ప్రార్థన లెట్స్ టర్నింగ్ టు ప్రేయర్ ఇన్ డార్క్ మూమెంట్స్. రెండవది కమ్యూనిటీ వర్షిప్. అందరం కలిసి ప్రియులారా దేవుని సన్నిధిలో ఆరాధించటం స్తుతించటము సామూహిక ఆరాధన ద్వారా విశ్వాసాన్ని బలోపేతం చేయటం ప్రియులారా. మరి ఆరాధన ద్వారా మనం ప్రియులారా మరి సాక్ష్యం చెప్పటం విట్నెసింగ్ త్రూ వర్షిప్ ప్రార్థనలో స్థిరత్వం కన్సిస్టెన్సీ. ప్రతిదినం కూడా లెట్స్ సెట్ అపార్ట్ సమ్ టైమ్ సర్టన్ టైమ్ అండ్ ప్రే ఇన్ గాడ్స్ ప్రెజెంట్. మరి నేను నా భార్య ఉదయాన్నే లెగిసిన వెంటనే కొంత సమయం కేటాయిస్తాము ఆ దినం కావాల్సినటువంటి శక్తి కొరకు. మరి చక్కగా ఆ దినం 24 గంటలు ఇచ్చావు ప్రభు, ఇది నాయన చక్కగా వాడుకోవటానికి మా కొరకు మా బిడ్డల కొరకు బిడ్డల కొరకు బంధువుల కొరకు పిల్లలారా మేమంటున్నటువంటి పని స్థలం కొరకు ఎంత దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం మా పరిచర్యల కొరకు. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా మనల్ని ఉండవాలని కోరుతున్నాడు. కాబట్టి స్థిరత్వం కూడా ప్రార్థనలు అవసరం ఏంటున్నది. కాబట్టి ముగింపుగా ప్రియులారా ప్రార్థన మరియు ఆరాధనకు ఉదాహరణగా ఇక్కడ పౌలు మరియు శీలాలు మనకు కనపడుతున్నారు. వారి విశ్వాసం వారి చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేసింది ప్రియులారా. వారు ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నట్టుంటే అది ఇంపాక్టెడ్ ఆ యొక్క అధికారి కూడా మారటం అనేటువంటి మనం చూస్తున్నాం. దేవదూతల డివైన్ ఇంటర్వెన్షన్ మనం చూస్తున్నాం. ప్రార్థన మన ఆరాధనలో స్థిరంగా ఉండమని దేవుడు మనను కోరుతున్నాడు పిల్లారా. మన యొక్క ప్రార్థన జీవితాలు ఏ రీతిగా ఉంటున్నవి, మన యొక్క ఆరాధన ఏ రీతిగా దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నామా ప్రార్థన చేస్తున్నామా ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా కృపగల నాయన తండ్రి మరి ప్రార్థన మరియు ఆరాధనలో ప్రభువా గొప్ప నాయన తండ్రి ముఖ్యంగా మా
లక్ష్యాలలో స్థిరంగా ఉండటానికి ప్రభా మాకు సహాయం చేయండి నాయన. మా జీవితాలు మీ జీవిత మహిమను తండ్రి ప్రతిబింబించేలాగా ఉండడానికి సహాయం చేయండి. ఇతరులను మీ వైపుకు నడిపించేలాగా సహాయం చేయండి. మీ యొక్క సాధనకు వేడుకుంటున్నాం. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి యొక్క అవసరతల్లో తండ్రి మీ వైపు చూడటానికి ప్రార్థనలో జయం ఉంది, ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థనలో ప్రభువా తండ్రి ఎంత తండ్రి 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 ప్రభా మీరు వింటారు ప్రభా. నీతో ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనలు ప్రభా మీరే సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకోండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునా మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి ఇతరులను కూడా ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ లింక్ ని షేర్ చేసి మరి జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.